అద్దిల్లు లేదా సొంత ఇల్లులో షింకు లేకుండా నాకులాగా మీరు కూడా ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ ఐడియా మీకోసమే. ప్రతిసారి కింద కూర్చుని అంట్లు తోమాలంటే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి నా అవసరతలో నుండి పుట్టిన ఆలోచనే ఈ షింక్. కేవలము 100 రూపాయలు మనం ఖర్చు పెడితే మన ఇంట్లో ఉన్న వాటిని ఉపయోగించుకొని ఇలాంటి షింక్ మనమే తయారు చేసుకోవచ్చు. సేమ్ షింక్ లాగానే అండి. దీనికి డ్రైనేజీ స్ట్రక్ అయ్యటం అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏమీ ఉండవు. చాలా సింపుల్, చాలా ఈజీ కూడా. ఇది మనకి ఎక్కడికి కావాలంటే అక్కడికి మూవ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను తోమిన వాటన్నిటిని పక్కన చిన్న టబ్ పెట్టుకుని దాంట్లో వేసుకున్నాను. తర్వాత నీట్గా కడుక్కొని మనం స్టాండ్లో పెట్టుకోవడమే. ఈ షింక్ తయారు చేసుకోవడానికి మెయిన్గా అవసరం అయ్యేవి ఇదేనండి. షింక్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి మొత్తం కలిపి 100 రూపీస్ ఉంటాయి. అవి తీసుకొని ఇలాంటి టబ్ మన ఇంట్లో ఆల్రెడీ ఉంటూనే ఉండిద్ది. ఆ టబ్ ఒకటి తీసుకోవాలి. తర్వాత ఇలాంటి ఒక స్టూల్ అనేది మన ఇంట్లో వేస్ట్గా ఉంటాయి కాబట్టి ఇలాంటి స్టూల్ ఒకటి తీసుకోవాలి. ఇలా రౌండ్ షేప్ ఎలా చేశాను అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఈ రౌండ్ షేపేనండి మెయిన్. వాటర్ లీకేజ్ అవ్వకోకుండా ఉంటుంది. ఇలాంటి మన షింక్కి ఇలాంటిది వచ్చింది కదా, ఇది స్టీల్దండి. దీన్ని నేనేం చేశానంటే హీట్ చేసి గట్టిగా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అది ప్లాస్టిక్ కాబట్టి కరిగి సేమ్ ఆ రౌండ్ షేపు హోల్ అనేది పడింది. ఈ హోల్లో ఈ షింక్ మెయిన్ పార్ట్ అనేది ఇలా పెట్టుకొని తర్వాత మనం ఇలా వాచర్ అనేది ఒకటి వచ్చింది, రబ్బర్ టైపు, దాన్ని అలా ఫిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిపైన మనం ఈ స్టూల్ అనేది అరేంజ్ చేసుకుని ఫైనల్లీ ఇలా ఒకటి వచ్చింది కాబట్టి దీన్ని ఇలా ఫిట్ చేసేసుకోవడమే. టైట్గా ఫిట్ చేయండి. తర్వాత ఇలాంటిది ఒక పైప్ అనేది మనం తీసుకుని దీన్ని కూడా ఫిట్ చేసేసుకోవడమే. ఈ షింక్లో ఎక్కువగా ప్రాబ్లం వచ్చేది ఈ పైపేనండి. మనం వాడుతూ ఉండే కొద్దీ పాడవుతూ ఉంటాయి కాబట్టి ఈ పైప్ ఒకటి పాడైన ప్రతిసారి కూడా ఈ పైప్ ఒక్కటి మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇది ఒక 30 రూపీస్ ఉండిద్దండి అంతే, అంత మించి ఎక్కువ రేట్ ఉండదు. కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎక్కువ శాతం. అంతేనండి, ఎంతో సింపుల్గా చాలా ఈజీగా షింక్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఫైనల్గా దీనికి ఇంకో చిన్న పని చేసుకుంటే అయిపోయినట్లే. దీన్ని ఇలా అయితే ఫిక్స్ చేసుకోవాలి. ఇలా మనం సెట్ చేసుకుంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి షింక్. లాస్ట్ అండ్ ఫైనల్ ఇలా ఎంసీల్ తీసుకుని రెండు చాలా గట్టిగా మిక్స్ చేసుకోవాలి. ఆ విషయం తెలిసిందే కాబట్టి మిక్స్ చేసుకున్న దాన్ని ఇలా గ్యాప్ లేకోకుండా నీట్గా, గ్యాప్స్ ఏమీ లేకుండా నీట్గా దీన్ని మనం చుట్టూ కూడా అంటించుకోవాలి. ఇది కొంచెం డ్రై అయిన తర్వాత మనం యూజ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా మన ఇంట్లోనే మనం షింక్ తయారు చేసుకోవచ్చు. ఈ ఐడియా ఎవరికో ఒకరికి యూజ్ అయ్యిద్ది అనే ఆశతో ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి, ఒక కామెంట్ పెట్టండి మీకు యూస్ఫుల్ అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Follow for more videos. Tejas Craft Journey. Thanks for watching.